సభకు నమస్కారాలు. ఈ మినీ మహానాడికి రేపు కడపలో జరగబోయే మహానాడికి మన జిల్లా తరఫున ఏ తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నామో ప్రవేశపెట్టి అక్కడ చర్చించి అక్కడ కూడా మన జిల్లాకి కావాల్సిన సౌకర్యాలని మరి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ మినీ మహానాడు కార్యక్రమం మనం పెట్టుకుంటున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ సింగారెడ్డి గారు, అదే బస్సుబాటు 20 నిమిషాలు అందరు కూర్చోవాలి. అప్పుడే భోజనం పోతే ఎట్లా? మీనాక్షి నాయుడు గారు, బొజ్జమ్మ గారు, మరి గౌరవరెడ్డి గారు, జయనాథ్ రెడ్డి గారు, దశగిరి గారు, మిత్రులు సోమరెడ్డి గారు, ఎస్ఎస్సి గారు, సుబ్బారెడ్డి గారు, నాగేంద్ర గారు, అదేవిధంగా నాగేశ్వరరావు యాదవ్ గారు, ప్రభాకర్ గారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన అందరు కూడా చాలా అందరు నాయకులు వచ్చినారు. ఒక మినిస్టర్ తప్ప. మినిస్టర్ వచ్చింటే పూర్తి స్థాయిలో ఉండేది. మినిస్టర్ గారు రాలేదు. మినిస్టర్ గారు వచ్చింటే పూర్తి స్థాయిలో మరి ఉండేది అని అంటున్నాం. మరి ఒకప్పుడు మన పార్టీలో కూడా టీడీ వెంకటేష్ గారు ఉన్నాడు. ఆయన పోయేటప్పుడు బీజేపీ పార్టీకి అయ్యో పులిపోయింది, పులిబిడ్డ మనకుంది కానీ మనం ఆ రోజు మరి టీజీ భరత్ గారిని గెలిపించుకోవాలా అని ఆ రోజు మనం గెలిపించుకున్నాం. మంత్రి కూడా చేశాం. మరి ఆయనది బాధ్యత. ఈరోజు ఈ మినీ మహానాడు జరపాల్సిన బాధ్యత అంతా ఆయన పురస్కందాల పైన ఉంచుకోవాలా. మరి ఈరోజు నేను ఎక్కడా కూడా చూడలేదు. రాష్ట్రంలో ఆయన కర్నూలుకి కాదు మంత్రి, రాష్ట్రానికే మంత్రి ఉండాలా. మరి అటువంటిదే ఈరోజు రాలేదంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. అంతా టీజీ అభిమానులు ఉండొచ్చు, వాళ్ళు పోయి చెప్పండి. ఎందుకంటే నీ గురించే కేఏ ప్రభాకర్ గారు మాట్లాడినారు అని చెప్పేసి. మీరు రాష్ట్రంలో మేము కూడా మంత్రి పదవులు చేశాం. మంత్రి పదవులు చేసినప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా కాదా అని నీ కార్డు ఉందా లేదా అని చూసి చేశాం, కానీ నీకు ఆధార్ కార్డు చూసి చేయలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకో విషయం, మననే సీఎం గారు కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే అయ్యా అన్ని చోట్ల కూడా మేయర్ పదవిని అందరినీ దించేస్తున్నారు, కర్నూలులో ఏంటి మీరు దించలేకపోతున్నారు, ఏమి మీ లోపాయికారు ఒప్పందము అని చెప్పేసి అడుగుతున్నారు. గౌరవ వెంకటరెడ్డి ముందర ఉన్నాడు, ఆయన చేతిలో కూడా 10 మంది దాకా మరి కార్పొరేటర్లు ఉన్నారు. ఇంతమంది మనం పెట్టుకొని ఇంకా మనం దించలేక వైసీపీ వాళ్ళు కొనసాగుతుంటే సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఈరోజు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కడా లేదు. మనకే చెప్పండి, ఏ మీకు అంత మోమాటం మీరు ఏదైనా అడగాలనుకుంటే ఒక అడిగితే ఒక ఫోన్ చేస్తే అందరూ వచ్చి మీ ఇంటికాడనే మీ మౌర ఓట్లనే మరి దింపే కార్యక్రమం మొదలు పెడతారు. ఎందుకు మీకు స్టేట్లో కూడా ఎక్కడా లేదు. ఇంకొకటి, మీరు మిమ్మల్ని ఆర్థికంగా బలపరచాలనే ఉద్దేశంతో మేము అనేక ప్రయత్నాలు చేస్తుంటే ఈ రోజు వైసీపీ వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేయడానికి ఈ రోజు మొదలుపెడుతున్నారంటే మనం సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తున్నా. అయ్యా మీరు మన కర్నూలుకే మంత్రి కాదు, మరి మీ రాష్ట్రానికే మంత్రులు. మరి వైసీపీ అనే పార్టీ ఈ రాష్ట్రంలో ఉండకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మరి ఈ వైసీపీ వాళ్ళని ఆర్థికంగా మరి పైకి తేవడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి అని చెప్పేసి ఈ సభాముఖంగా కూడా నేను హెచ్చరిస్తున్నా. 1 నెల చూస్తాం, 1 నెల 2 నెలలు చూస్తాం, డైరెక్ట్ గా ఫీల్డ్లోకి నేనే తిరుగుతానని చెప్పేసి మరి సందర్భంగా కూడా హెచ్చరిస్తాను. అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఒక్కసారి ఆలోచన చేయండి. కార్యకర్తలు ఎంతో నిరాశతో ఉన్నారు. మీకు పదవి అభిప్రాయం వచ్చింది. మరి దాన్ని కాపాడుకొని 10 మందికి మీరు సాయం చేసే పద్ధతిలో ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, నాడు సోదరులకంతా కూడా ఒకటి తర్వాత ఒకటి పదవులు వస్తాయి. మేమంతా కూడా చేశాం. మరి మేము ఖాళీగా ఉన్నాం. అయినా మరి ఎప్పుడో ఒకసారి పదవి వస్తుందని ఆశతోనే ఎదురు చూస్తున్నాం. ఎవరైతే కార్యకర్తలు